మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పోలవరం అన్నది మన బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు సీఎంలు వస్తున్నారు పోతున్నారు. సీఎంలు వచ్చినప్పుడల్లా కాంట్రాక్టర్లు మారిపోతున్నారు. ఒక పెద్ద ప్రాజెక్ట్ ని మనం మొదలు పెట్టామంటే ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఒక కాంట్రాక్టరే ఉండాలి. అలా కాకుండా ఏ సీఎం వస్తే ఆ కాంట్రాక్టర్ మార్పించడం వల్ల దీంట్లో అనేకమైన అవకతవకలు జరిగాయి. ఈ అవకతవకలు జరగడం వల్ల ఈ రోజున డయాఫ్రాంపోలో కొట్టుకుపోయింది, గైడ్ బండ్ కుంగిపోయింది, లేదంటే కాపర్ డ్యాములు లోంచి సీపేజ్ వచ్చేసింది, దానివల్ల గైడ్ బండ్ ఇది కొట్టుకుపోయింది. గోదావరిలో కొయిడా నుంచి పోలవరం వచ్చేటప్పటికి బాగా తగ్గిపోతున్న నీరు ఏడాదికి సరాసరి 146 టీఎంసీల నష్టం. నేను ఇందాక చెప్పిందేమో 41 మీటర్స్ ఎత్తు వచ్చేటప్పుడు పోలవరంలో రోజుకి 9 టీఎంసీలు నీరు పోతుందన్నాను. ఒక్క రోజులో 19 టీఎంసీలు నీరు పోతుంది. ఇప్పుడు ఏడాది వచ్చేటానికి 146 టీఎంసీలు నీరు పోతుంది. ఈ ప్రభావం పోలవరం నిర్మాణం తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి ఒక అంచనా. ఇప్పుడు పైభాగంలో ఉన్న గేజ్ స్టేషన్ల వద్ద నీటి ప్రవాహంలో కొయిడతో లభ్యమయ్యే నీటిని పోల్చినప్పుడు పెద్ద తేడాగా కనిపించలేదు. పేరేరు గేజ్ వద్ద 2.369 టీఎంసీలు, సంగం వద్ద 11, కుంట వద్ద 5.511, మధ్యలో గేజులతో సంబంధం లేని పరివాహక ప్రాంతాల నుండి వచ్చింది. ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటంటే ఇప్పుడు తగ్గడానికి ఛాన్స్ లేదు కొయిడా నుంచి పోలవరం వరకు. ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా ఇదంతా, ఆ కొండ ప్రాంతాలు అక్కడి నుంచి వచ్చి నీళ్లు కలుస్తాయి. అప్పుడు ఇంకా పెరగాలి ఇది, కానీ తగ్గిపోతుంది. తగ్గిపోవడానికి అన్నది ఎక్కడా గుర్తించాలి. కేంద్ర జల సంఘంలో అసిస్టెంట్ డైరెక్టర్ నేను చెప్పాను కదా శ్రీనాథుని, జూలై మొదటి 10 రోజుల నుంచి సెప్టెంబర్ వరకు 90 రోజుల పాటు పోలవరం కాలువలకు నీటి లభ్యత ఉంటుంది. రిజర్వాయర్ జూలై మొదటి రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. అప్పుడు ఇది స్టడీ చేశాడు. దానివల్ల మనకి ఈ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఇంత నీటి ప్రవాహాన్ని ఇది ఎలాగ అరకట్టాలన్నది ముందు మనం ఇప్పుడు 2 డయాఫ్రామ్ వాళ్ళు కట్టామనుకోండి, ఆ 2 డయాఫ్రామ్ వల్ల కుంచుకుపోయినా కానీ ఒకవేళ మట్టి కొంచెం ఇదైనా కానీ కాయడానికి ఆస్కారం. 2 డయాఫ్రామ్ ఉన్నాయి కాబట్టి కాయడానికి ఆస్కారం. ఇప్పుడు అది ఉంటే ఖచ్చితంగా 2 డయాఫ్రామ్ వాళ్ళు కట్టి తీరాల్సిందే. ఇకపోతే మనం కట్టినప్పుడు మనం డయాఫ్రామ్ వాళ్ళు కట్టినప్పుడు ఎలా ఉంటుందంటే మన కట్టిన చోట ఎలా ఉందంటే ఈ పునాది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయిందంటే హార్డ్ రాక్ లోకి పునాది వెళ్ళకపోవడం వల్ల ఈ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. దీనికి బాధ్యత ఎవరంటే అక్కడ ఉన్న ఇంజనీర్లు, తర్వాత అక్కడ ఉన్న ఈ కంపెనీని మార్చేయడం వల్ల ఇది ఒక ఏటీఎం లాగా భావించి ఇంకా అలా కట్టవచ్చు తీసుకుని చెప్పి ఎంత నష్టపోయింది అన్నది మనకు తెలియని పరిస్థితి. ఖచ్చితంగా నేను 100% చెప్తున్నాను, ఈ పునాదులు హార్డ్ రాక్ వరకు లేవు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను గవర్నమెంట్ కానీ లేకపోతే ఎనీ ఇంజనీర్, హార్డ్ రాక్ వరకు ఉన్నాయా పునాదులు? హార్డ్ రాక్ వల్ల కిందకి లేకపోవడం వల్ల కదా డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. దీనికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు. జగన్ గారు వచ్చాడు, ఆయన కొంత పెంచాడు డయాఫ్రామ్ వాళ్ళు, ఆయన పెంచాడు. ఆ తర్వాత మరి ఆయన ఏం కట్టాడో ఏం చేయడం. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇంత అనవసరమైన ఖర్చు ఇది ఎవరి మీద పడుతుంది? భారం ప్రజల మీదే కదా. ఈ ప్రజల మీద మనం జగన్ ఋషికొండలో 500 కోట్లతో ఒక భవంతి కట్టాడు. అతను వైజాగ్ రాజధాని చేసి అక్కడ ఉండడానికి ప్రతి ఒళ్ళకి కూడా అది చూడగానే మనకి ఒళ్ళు మండిపోయింది. అవును కదా, నిజమే కదా. మరి చంద్రబాబు నాయుడు ఈ పోలవరం ప్రాజెక్టు చూపించడానికి జనాలకు 500 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఈ ప్రజానాయకులు అనుకున్న వాళ్ళు తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ 2 ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రోజున ప్రజల్ని దోచుకుంటున్నాయి. కాంట్రాక్టుల రూపంలో వచ్చిన డబ్బులు దోచుకుంటున్నాయి. ఇప్పుడున్న లేకపోతే చీఫ్ ఇంజనీరు లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా నేను చెప్పిన పాయింట్లు
ఏ పాయింట్ అయినా సరే ఖండించమనండి. కాదు హర్ష్ కుమార్ చెప్పింది తప్పు, అతని పరిశీలన ఒక అబద్ధాలు అని చెప్పమనండి. ఐ విల్ ఛాలెంజ్. ఫస్ట్లోనే చెప్పారు పోలవరం అవసరం లేదు, ఎగువ డ్యామ్ కడి ఎక్కువ ప్రాజెక్ట్ కట్టాలని. కానీ ఎగువ ప్రాజెక్ట్ కడితే సరిపోతుంది బ్యారేజ్, కానీ డ్యామ్ కట్టాలని చెప్పి ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్రది. ఈ పెద్ద పెద్ద డ్యాములు కట్టాలి అని ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ రాజకీయ పార్టీలు పంచుకుని కాంట్రాక్టులు పంచుకుని ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్ర. వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి వడ్డీలు కావాలి, వీళ్ళకి డబ్బులు కావాలి. మధ్యలో ఎవరికి భారం పడుతుందంటే ప్రజలు.